आप कौन है भैया? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అనుకుంటే కింద లింక్స్ ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ లో కూడా ఫాలో అనుకుంటే ఇక్కడ స్కానర్ వదిలిస్తాను. అండ్ కింద డీల్ ఛానల్ కూడా లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇఫ్ గొంతు బాగలేదు, సారీ గాయస్, ఎందుకంటే నాకు గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. సారీ ఫర్ దట్. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు మనం టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే 2024లో బడ్జెట్లో హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే గాయస్. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో చిన్నగానే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మెయిన్ పాయింట్స్ ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మంది అడిగేది, భయ్యా మేము మినిమల్ బడ్జెట్లో థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు ఐడియాస్ కొంచెం ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇంతకుముందు కూడా ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. మన ఛానల్లో చాలా ఉన్నాయి, కార్డ్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. లో బడ్జెట్లో థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్తాను నేను. అండ్ నాకు తెలిసిన వాటి గురించి మాత్రమే దీనిలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు మెయిన్గా ప్రొజెక్టర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మంది అడిగేది, భయ్యా మేము ఒక 1 lakh 2 lakhs రేంజ్లో మేము సెటప్ చేసుకోవాలనుకుంటున్నాం, బట్ మేము ఏ ప్రొజెక్టర్ తీసుకుంటే బెటర్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. బట్ మీరు 1 lakh 2 lakhs అంటున్నారు కాబట్టి కొంచెం బ్రాండెడ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ బెన్క్యూ కానీ ఆప్టిమా కానీ చాలా ఉన్నాయి. అండ్ కింద లింక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇది మాత్రం బడ్జెట్లోనే, అంటే ఒక 30,000 to 40,000 లోపల సెటప్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే గైస్. అండ్ ముందుగా ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు ప్రొజెక్టర్ తీసుకోవడానికి అంటే ఒక 30,000 లోపే మీరు థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం బడ్జెట్లో, మినిమల్ బడ్జెట్లో జెట్కో యువ ప్లస్ ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది ఉండడం జరిగింది. ఈ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ఆర్క్ సపోర్ట్ ఉండే ప్రొజెక్టర్ అన్నమాట. అందుకోసం అని చెప్పి దీన్ని సైజ్ చేయడం జరుగుతుంది. మీకు 13,000 12,000 రేంజ్ లో వచ్చే బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. ఆర్క్ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ ఎందుకు అంటున్నానంటే, మీరు బడ్జెట్ లోనే తీసుకోవాలనుకుంటున్నారు మాత్రం ఒక 30,000 లోపే కాబట్టి మీరు ఒక బేసిక్ 13,000 లో ఒక ప్రొజెక్టర్ తీసుకొని దానికి ఫైర్ స్టిక్ అయితే పక్కా చెప్తాను. మీరు 4K తీసుకోవడానికే ట్రై చేయండి. చాలా మంది 1080 తీసుకోవాలా 4K తీసుకోవాలని అడుగుతున్నారు. 4Kనే తీసుకోండి. దానికి దీనికి ఒక 1000 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అది సేల్స్ లో మాత్రం మీకు 1080 ప్రైస్ లోనే 4K అనేది రావడం జరుగుతుంది. ఫైర్ స్టిక్ తీసుకుంటే మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, వితౌట్ వైర్తోనే మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు బ్లూటూత్ కూడా, మీరు అంటే సౌండ్ బార్ తీసుకుంటే సౌండ్ బార్ టు బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకొని ఆడియో అనేది సింక్రైజ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఒక 15x15 10x10 రూమ్స్ మట్టుకు మాత్రమే ఈ బడ్జెట్లో మీరు సెటప్ చేసుకోగలుగుతారు. ఇంకా పెద్ద రూమ్స్ ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అంత ఉండదనేది చెప్తా గైస్. ఎందుకంటే మీకు సౌండింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే, పిక్చర్ క్వాలిటీ దానికి సింక్ అయినప్పుడు మాత్రమే మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా మంది ఈవెంట్ థియేటర్లు అని చెప్పి చాలా మంది అంటారు. బట్ ఇది మిడిల్ క్లాస్ థియేటర్స్ అండి. బడ్జెట్లో చేసుకోవాలనుకున్న వాటికి మాత్రమే, అన్ని కాంప్రమైజ్ అయిన వాటికి మాత్రమే ఉంటుంది ఇది. బట్ మీరు ఒక డార్క్ రూమ్లో ఒక మంచి ఓటీటీలో మంచి మూవీ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. ఈ మధ్యలో జియో ఇంటర్నెట్ అనేది అన్ని విలేజ్లో అవైలబుల్గా ఉండడం జరిగింది. బట్ కంపల్సరీ దీనికి వైఫై ఉంటే మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ అనేది పొందగలుగుతారు. ఆయన ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా అన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది చేయగలుగుతారు. అండ్ మేము పెన్ డ్రైవ్ త్రూ మేము చాలా మూవీస్ చూడగలుగుతామంటే మాత్రం మీరు ఎంఐ బాక్స్కి వెళ్ళిపోండి. లేదు మేము వైఫై త్రూ మూవీస్ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫైర్ స్టిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సౌండింగ్ గురించి మనం మాట్లాడుకుంటే జిబ్రానిక్స్లో ఉంది, బోట్లో ఉన్నాయి, చాలా సౌండ్ బార్స్ ఉన్నాయి. మీకు కింద డిస్క్రిప్షన్లో బెస్ట్ సౌండ్ బార్స్ నేను లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. మంచి అనుకున్నా మాత్రమే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సౌండ్ బార్లు అయినా కానీ, ప్రొజెక్టర్స్ అయినా కానీ. అండ్ నెక్స్ట్ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మంది స్క్రీన్ తీసుకోవాలా భయ్యా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. స్క్రీన్ అనేది నేను పక్కా అయితే చెప్పను. అండ్ డెడికేటెడ్ హోమ్ థియేటర్ మేము 5 to 6 lakhs థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటే మాత్రం
అక్కడ మీరు పక్కా స్క్రీన్ తీసుకోండి. లేదు మాకు బడ్జెట్లోనే కావాలి, మా వాల్ బాగుంది అన్నప్పుడు మాత్రమే మీరు ఓన్లీ వాల్కి వెళ్ళిపోండి, మంచి పుట్టి పెట్టించుకోండి. అండ్ కలర్స్ కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది కూడా ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను. మంచి గ్రే కలర్ అప్లై చేయడానికి ట్రై చేయండి. 1 or 2 కోట్స్ ఎక్స్ట్రా పెట్టి మీరు పెయింటర్స్ తోటి పెయింటింగ్ చేయడానికి ట్రై చేయండి. మీరు సొంత ప్రయోగాలు చేసి వేస్తే మాత్రం చిన్న చిన్న డాట్స్ ఆర్ లైన్స్ అనేది అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. పిక్చర్ అనేది మంచిగా కనబడదు అనమాట. ఇది ఒకటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది. అండ్ మేము వైట్ కలర్ వాడుకుంటాం, మాకు పెయింటింగ్ కూడా ఖర్చు లేదనుకుంటే మాత్రం వైట్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని మీద కూడా మంచి రిజల్టే ఉంటాయి. బట్ మీరు డార్క్ రూమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ బడ్జెట్ థియేటర్ అనేది సెటప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అండ్ మీరు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి అంటే 5.1 సిస్టమ్ కావాలనుకుంటే మీరు ఇంకా బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు బేసిక్ రేంజ్లో బడ్జెట్లో అయితే ఏవి లేవు. ఒక 30,000 to 35,000 పెడితే మీకు యమహా 1840 4K అప్స్కేల్ది ఒక సౌండ్ సిస్టమ్ ఉంది అండ్ 5.1 విత్ ఏవీ రిసీవర్ తోటి వస్తుంది. అండ్ లేదు అంటే మాత్రం మేము అంతా పెట్టలేమంటే మాత్రం అండర్ 30,000 లోపే మేము థియేటర్ సెటప్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు మంచి సౌండ్ బార్ తీసుకొని అండ్ మీకు జెట్కో యువా ప్లస్ ఆర్క్ సపోర్ట్ ఉండేది తీసుకొని అండ్ మీరు థియేటర్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ కూడా మీకు అవసరం లేదు, మీకు కబోర్డ్స్ అట్లాంటివి ఉంటే మాత్రమే స్క్రీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేకుంటే మాత్రం మీ బడ్జెట్లో మంచి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటున్నాం, మంచి మూవీలు ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే మాత్రం జెట్కో యువా ఆండ్రాయిడ్ ప్లస్ ప్రొజెక్టర్ తీసుకోండి అండ్ ఒక ఫైర్ స్టిక్ 4K తీసుకోండి అండ్ నెక్స్ట్ మీకు సౌండ్ బార్ తీసుకోండి. ఈ సెటప్ అయితే మాత్రం సరిపోతుంది గాయస్. ఒక 10x10 రూమ్స్ ఉంటే మాత్రం 100 inch స్క్రీన్ అయితే మాత్రం మీరు పోర్ట్రే చేసుకోగలుగుతారు. మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా వస్తుంది గాయస్. ఎందుకంటే అది పక్కా పైసా వసూలు థియేటర్ అనేది చెప్తాను నేను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా కొత్తగా ఇన్స్టాగ్రామ్ కూడా వేరే ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది, కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ నాతోటి కనుక మాట్లాడాలనుకుంటే మాత్రం కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch your